హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మదనపల్లె మార్కెట్లోని స్టాక్ ఏ విధంగా వచ్చింది, అలాగే ధరలు ఏ విధంగా ఉండబోతాయి, నిన్న ఏ విధంగా పోయినాయి, అలాగే ఫ్యూచర్లో ధరలు ఇంకా మార్చి నెలలో పెరుగుతాయా లేదా ధరలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే చూడండి. ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈరోజు అనగా 9వ తేదీ మార్చి నెల 2026. ఇప్పటి వరకు 6:45 వరకు 6:40 కావస్తుంది. ఇప్పటి వరకు స్టాక్ చూసుకున్నట్టయితే ఇటుపక్క భాగ్యలక్ష్మి లైన్లో నిన్న వచ్చిన మండీలకే వచ్చినాయి కాయలు. మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ఆ పక్క భాగ్యలక్ష్మి లైన్ టీవీఎస్ లైన్లో వచ్చేసి సేమ్ నిన్నలాగే వచ్చినాయి, కాకపోతే ఒక 5% అయితే తగ్గినాయని చెప్పుకోవచ్చు. కాయ అయితే మళ్ళీ పెద్ద అన్ని మండీలకి రావట్లేదు, మదనపల్లి అయితే తక్కువగా వస్తున్నాయి కాయలు ఏం పెద్ద కనపడట్లేదు మండీలలో. ఇంకా ధరల విషయానికి వస్తే మాత్రం మీకు తెలుసు ఆల్రెడీ నిన్న టాప్ ధర పెద్ద బాక్స్లో వచ్చేసి 180 రూపాయలు సూపర్ టాప్ ఉన్నాయి. సూపర్ టాప్ అని కాదు కానీ అవి పెద్ద బాక్స్లో వచ్చిన కాయలు పెద్ద క్వాలిటీ లేవు. ఇంకా చిన్న బాక్సుల్లో వచ్చినట్టు క్వాలిటీ ఉన్నాయి కాబట్టి అవి 130 రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది. 130 రూపాయలు నిన్న చిన్న బాక్సు సూపర్ టాప్. క్వాలిటీలు ఉంటే మాత్రం 100, 110, 120 పడుతున్నాయి. మీడియం లేవున్నా కూడా 60 నుంచి 90 రూపాయల మధ్య పడుతున్నాయి. మిక్సింగ్ లేవున్నా కూడా 40 నుంచి 50, 60, 65 రూపాయల వరకు అయితే పడుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయా లేదా అని చూసే ముందు మీకు ఎవరికన్నా మాత్రం తక్షణ, నందక, భూవరం కావాలంటే మాత్రం కింద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. తక్షణ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కేవలం 350 రూపాయలు మాత్రమే మీ ఊరికే డెలివరీ చేస్తాము. కావాలంటే మాత్రం కింద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ధరల విషయానికి వస్తే ధరలు ఎప్పుడు పెరుగుతాయని చూసుకున్నట్టయితే మార్కెట్లో మేము చూస్తున్నాం కాబట్టి మార్కెట్కి అయితే పెద్ద దిగుమతి అయితే ఏం రావడం లేదు, కాయలు అయితే పెద్ద రావడం లేదు కాబట్టి కాయలు తగ్గుముఖం పడతాయి. ఇంకా మార్చ్ ఆఖరి వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మార్చ్ ఆఖరి వరకు ఖచ్చితంగా ధరలు అయితే రైజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఎందుకంటే క్వాలిటీలు కూడా వస్తే రైజ్ అయితే అవుతాయి. కాయ తగ్గుముఖం పడుతుంది కాబట్టి అప్పుడు మన నార్త్ సైడ్ ఇటు ఎండలు ఎక్కువైతే కాయలు తగ్గుతాయి కాబట్టి అన్ని చోట్ల ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మార్చ్ ఆఖరి కల్లా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. ఇవి మనం పెద్దలు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎవరికైనా తక్షణ ఎండిచర్ స్టార్టర్ కావాలంటే మాత్రం కింద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.